హాయ్ హలో వెల్కమ్ టు మూవీ మసాలాలో ఉన్న అప్డేట్స్ చూస్తే బాలీవుడ్ ఇండస్ట్రీకి కొన్నేళ్లుగా సరైన హిట్ లేక డీలా పడింది. విడుదలైన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూ వచ్చింది. ఒకానొక సమయంలో బాలీవుడ్ కథ ముగిసింది అనుకుంటున్న తరుణంలో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ జవాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా ఏకంగా 1000 కోట్లు కొల్లగొట్టింది. ఇక అదే బాటలో ఇంకో సినిమా రికార్డ్ సృష్టిస్తోంది. కథలో విషయం ఉంటే చాలు, తారల ఇమేజ్తో సంబంధం లేకుండా సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని స్త్రీ 2 మూవీ నిరూపిస్తోంది. 50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ హారర్ థ్రిల్లర్ కేవలం 20 రోజుల్లోనే 515 కోట్ల వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావ్, అభిషేక్ బెనర్జీ ప్రధాన పాత్రలను పోషించారు. 2018లో వచ్చిన స్త్రీ చిత్రానికి సీక్వెల్గా రూపొందిన ఈ సినిమాలోని హారర్ ఎలిమెంట్స్, కథలోని అనూహ్య మలుపులు, తల లేకుండా కేవలం మొండంతో కనిపించే విలన్ సర్కత పాత్ర హైలైట్గా నిలిచింది. స్త్రీ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫిలిం ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుందే సమంత. 35 సంవత్సరాలు పైబడిన ఇప్పటికీ టాప్ హీరోయిన్గా చలామణి అవుతూ వస్తోంది. ఇటు తెలుగులో అటు బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది ఈ అమ్మడు. ఇక అసలు విషయానికి వస్తే ఇటీవల సమంత షూటింగ్లో గాయపడ్డారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది ఈ భామ. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో గాయపడినట్లు సమాచారం. ఇక మోకాలికి గాయం కావడంతో ఆక్యుపంక్చర్ పద్ధతిలో చికిత్స తీసుకుంది సమంత. అలాగే చికిత్సకు సంబంధించిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక గాయాల పాలు కాకుండా యాక్షన్ స్టార్స్ కాగలనా అంటూ పోస్ట్ చేసింది. అయితే ఏ మూవీ షూటింగ్లో గాయపడింది, ప్రమాదం ఎప్పుడు జరిగిందనే వివరాలను మాత్రం సమంత వెల్లడించలేదు. అయితే మా ఇంటి బంగారం మూవీ షూటింగ్లో గాయపడ్డట్లు తెలుస్తోంది. సమంత తెలుగులో చివరిసారిగా ఖుషి మూవీలో విజయ్ దేవరకొండ సరసన నటించింది. బాలీవుడ్లో హీరో వరుణ్ ధావన్ సిటాడెల్ వెబ్ సిరీస్లో నటిస్తోంది. ఇక ఆ సినిమా ఈ ఏడాది నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. సిటాడెల్ ఇంగ్లీష్ వెర్షన్లో ప్రియాంక చోప్రా పోషించిన పాత్రను బాలీవుడ్లో సమంత పోషించింది. టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన డబల్ ఇస్మార్ట్ భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది. ఇక మిస్టర్ బచ్చన్ ప్రమోషనల్ ఈవెంట్స్లో హరీష్ శంకర్ ఫైనల్ స్క్రిప్ట్లో త్వరలోనే రామ్కు అందించబోతున్నట్లు సినిమా అనౌన్స్మెంట్ ఉంటుందని హింట్ ఇచ్చాడు. అయితే ఫిలిం నగర్ సర్కిల్ కథనాల ప్రకారం హరీష్ శంకర్తో సినిమా చేసేందుకు రామ్ రెడీగా లేడట. స్కంద, వారియర్, డబుల్ ఇస్మార్ట్ నిరాశపరచడం, మరోవైపు హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్తో బోల్తా కొట్టడంతో సరైన కథ దొరికే వరకు మాస్ సబ్జెక్ట్ను పక్కన పెడితే బాగుంటుందని రామ్ భావిస్తున్నాడని వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇక ముందుగా వచ్చిన వార్తల ప్రకారం మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు డైరెక్షన్లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడని టాక్ నడుస్తోంది. ఈ క్రేజీ సినిమా షూటింగ్ సెప్టెంబర్లో మొదలు కానుందంటూ వార్తలు రాగా మరి రామ్ నుంచి ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు. టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుందని తెలుస్తోంది. మరి మహేష్ బాబు ఎనర్జెటిక్ యాక్టర్ రామ్ను ఎలా చూపించబోతున్నాడన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజమౌళి దర్శకత్వంలో చేసిన RRR సినిమా ద్వారా ఎన్టీఆర్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. దాంతో ఎన్టీఆర్ తదుపరి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ దేవరా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 1 ఏడాది కాలం పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాను 2 పార్ట్లుగా విడుదల చేయబోతున్నారు డైరెక్టర్. దేవరా పార్ట్ 1ను సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రమోషన్లో భాగంగా సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ అందించిన పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే దేవరా పార్ట్ 1 నుంచి 2 పాటలు రిలీజ్ అయ్యాయి. ఇటీవల విడుదలైన ఎన్టీఆర్, జాన్వీ కపూర్ రొమాంటిక్ సాంగ్కి మంచి స్పందన వచ్చింది. చాలా తక్కువ సమయంలోనే 100 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. సోషల్ మీడియాలో ఆ పాటపై లక్షల్లో రీల్స్ చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇప్పుడు మరో పాటను కూడా రిలీజ్ చేసి రికార్డులు సృష్టించారు. ఏకంగా గంటలో 50 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇక అసలు విషయానికి వస్తే దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్కి నటసింహం బాలకృష్ణ చీఫ్ గెస్ట్గా వస్తున్నారని తెలుస్తోంది. ఇదే గనక నిజమైతే నందమూరి అభిమానులకి పెద్ద పండగనే చెప్పాలి. అయితే ప్రీ రిలీజ్ డేట్ మాత్రం ఎప్పుడన్నది తెలియాల్సి ఉంది.
దారిది చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన హీరోయిన్ ప్రణీత రెండోసారి తల్లయ్యారు. గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. బిడ్డతో ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ప్రణీతకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. ఏం పిల్లో ఏం పిల్లడుతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ కన్నడ సోయగం పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారిది చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. కరోనా సమయంలో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజ్ని వివాహం చేసుకున్నారు. 2021లో కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 2022లో ఈ జంటకు ఆడబిడ్డ పుట్టింది. ఇప్పుడు మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇక ప్రణీత సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె తమిళ హీరో విశాల్ సరసన నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది డిసెంబర్లో రిలీజ్ అవుతుందని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది. బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం రైడ్కి రీమేక్గా మిస్టర్ బచ్చన్ మూవీ తెరకెక్కింది. అయితే హిందీ సినిమాకు పూర్తి భిన్నంగా కమర్షియల్ హంగులతో హరీష్ శంకర్ దీన్ని తీర్చిదిద్దారు. ప్రమోషన్స్ కూడా బాగా చేశారు. అయితే భాగ్యశ్రీ అందాలు సినిమాకు ప్లస్ పాయింట్ అయినప్పటికీ ప్రేక్షకులు ఎందుకో ఈ మూవీని రిసీవ్ చేసుకోలేదు. దాంతో మేకర్స్ భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిలబడింది. దాంతో నిర్మాత బయర్లకు భారీ నష్టాలు వచ్చాయి. అయితే ఈ సినిమా ఫలితంతో డైరెక్టర్ హరీష్ శంకర్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తన రెమ్యూనరేషన్లో 2 కోట్లు తగ్గించుకున్నాడు. ఇప్పుడు ఇదే బాటలో హీరో రవితేజ కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. తన రెమ్యూనరేషన్ను తగ్గించుకున్నట్లు సమాచారం. దాంతో కొంతలో కొంత నష్టాలు తీరనున్నట్లు అవుతుందని వారి ఆలోచన. అయితే హీరో డైరెక్టర్ కలిసి 6 కోట్లు తగ్గించుకోవడంతో నైజాం బయర్లకు వచ్చిన లాస్ దాదాపు భర్తీ కావచ్చు. హీరోయిన్ తమన్నా తన సినీ కెరీర్లో హిట్స్ కంటే ఫ్లాప్లు ఎక్కువగా ఉన్నాయి. అయినా తన అందచందాలతో పర్సనల్ ఇమేజ్తో ఇప్పటికీ హీరోయిన్గా సత్తా చాటుతూనే ఉంది. తమన్నా మంచు మనోజ్ హీరోగా నటించిన శ్రీ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది. అంతకుముందు హిందీలో చాంద్ సే రోషన్ చెహ్రా మూవీలో నటించింది. మొదటి సినిమా అటర్ ఫ్లాప్ అయిన కథానాయికగా తమన్నా వెనుతిరిగి చూసుకోలేదు. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీ డేస్ మూవీతో తమన్నా కెరీర్ టర్న్ తీసుకుంది. ఇక తెలుగులో 100% లవ్, రామ్ చరణ్తో చేసిన రచ్చ, ఎన్టీఆర్తో చేసిన ఊసరవెల్లి సినిమాలు ఈమెను టాప్ హీరోయిన్ లిస్ట్లో కట్టబెట్టాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ సరసన నటించిన బాహుబలి మూవీతో పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటింది. ఇక తొందరలో హీరో రాణా దగ్గుపాటి సరసన ఒక సినిమా చేయబోతోంది ఈ అమ్మడు. అందుకోసం తమన్నా ముంబై నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ అయింది. అలాగే ఆ సినిమా గురించి అఫీషియల్ అప్డేట్ మాత్రం నెక్స్ట్ వారంలో ఉంటుందని సమాచారం. సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ కొత్తేమీ కాదు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన స్టార్ కిడ్స్ కొందరైతే సక్సెస్ అందుకునే ప్రయత్నంలో ఉన్న వాళ్ళు మరికొందరు. ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా ప్రయాణాన్ని కొనసాగిస్తున్న స్టార్ కిడ్స్లో ఒకరు నాగ చైతన్య. అక్కినేని నాగేశ్వరరావు ఫ్యామిలీ నుండి నాగార్జున కొడుకుగా, ఏఎన్ఆర్ మనవడిగా జోష్ సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయ్యాడు. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చైతు విజయవంతంగా 14 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు. వాసు వర్మ డైరెక్షన్లో చైతు నటించిన జోష్ నేటితో 14 ఏళ్లు పూర్తి చేసుకుంది. కథా దర్శకులపై నమ్మకం ఉంచి సినిమాకు నటుడిగా తనను తాను నిరూపించుకున్న చైతుకు తండేల్ మేకర్స్, ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు, కోస్టార్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక నాగ చైతన్య ప్రస్తుతం చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న తండేల్లో నటిస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. 2018 గుజరాత్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు తెరకెక్కిస్తున్నారు. మ్యాజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఇప్పటికే మేకర్స్ తండేల్ నుంచి షేర్ చేసిన ఫస్ట్ లుక్లో చైతు మత్స్యకారుడిగా ఊరం మాస్ లుక్లో కనిపిస్తూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ప్రముఖ కోలీవుడ్ నటుడు ఎస్జే సూర్య విలన్గా, న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో హిట్ అందుకుంది. ముఖ్యంగా నాని, సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలైట్గా నిలిచాయి. ఆగస్టు 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచే దుమ్ము రేపుతోంది. మరోవైపు భారీ వర్షాలు ఉన్నా సరే కలెక్షన్స్ మాత్రం జోరుగా వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా మేకర్స్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. సినిమాను ఓటీటీలోకి విడుదల చేస్తున్నామని ప్రకటించి ఆశ్చర్యపరిచారు.
సరిపోదా శనివారం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఫుల్ క్రేజ్ ఉన్న ఈ మూవీ హక్కులను రిలీజ్కి కొన్ని నెలల ముందే భారీ ధరకు దక్కించుకుంది. అందుకే ఆగస్టు 29న విడుదల తేదీని చిత్ర బృందం మార్చలేదు. నిజానికి ఆగస్టు 15 రావాల్సిన పుష్ప 2 సినిమా వాయిదా పడినా ముందుకు రాకుండా ఓటీటీకి ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 29వ తేదీనే సరిపోదా శనివారం చిత్రం విడుదలైంది. సరిపోదా శనివారం సినిమా నెట్ఫ్లిక్స్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో సెప్టెంబర్ 27వ తేదీ నుండి స్ట్రీమింగ్కి రాబోతోందని రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాత సినిమా ఓటీటీలోకి వస్తుంది. కానీ ఇక్కడ 4 వారాలకే స్ట్రీమింగ్కి తీసుకొచ్చేలా ఆ ప్లాట్ఫామ్ డీల్ చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమా ఓటీటీలోకి వస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న తమిళ నటుడు సముద్రకని ప్రధాన పాత్ర పోషిస్తున్న సినిమా రామం రాఘవం. ధనరాజ్ కోరనాని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. కామెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న ధనరాజ్ ఈ సినిమాతో ఇప్పుడు డైరెక్టర్ గా కూడా మారబోతున్నారు. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ పతాకంపై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వీ పోలవరపు ఈ సినిమాను నిర్మించారు. ద్విభాషా సినిమాగా ఈ చిత్రం త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా నుండి తెలిసిందా నేడు అనే పాటను స్టార్ డైరెక్టర్ సుకుమార్ విడుదల చేశారు. ఎమోషనల్ గా సాగే ఈ మెలోడీ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. విడుదలైన కొద్దిసేపట్లోనే ఈ పాట ఇంటర్నెట్లో వైరల్ అయింది. తండ్రి కొడుకుల మధ్య ఉండే ఎమోషన్ను క్యాప్చర్ చేస్తూ చిత్రీకరించిన ఈ పాట అందరినీ మెప్పించింది. మరి సినిమా ఎంతలా మెప్పిస్తుందో చూడాలి. హాలీవుడ్లో ఎక్కువగా వచ్చే ఫ్రాంచైజ్ సినిమాలు ఈ మధ్యకాలంలో బాలీవుడ్లో బాగా వస్తున్నాయి. ఇప్పటికీ క్రిష్ ఫ్రాంచైజ్ సినిమాలు వచ్చి హిట్ అయ్యాయి. తెలుగులో హిట్ టైటిల్తో వరుసగా సినిమాలు రాబోతున్నాయి. విశ్వక్ సేన్ హీరోగా హిట్ 1 రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. తర్వాత హిట్ 2 తీసి అడవిశేష్ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఈ నేపథ్యంలో హిట్ 3 ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే హిట్ 3లో హీరోగా నాని అన్నది తెలిసిందే. ఎట్టకేలకు హిట్ 3 కోసం అర్జున్ సర్కార్గా నాని ఛార్జ్ తీసుకోబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఇక సోషల్ మీడియా ద్వారా నాని హిట్ 3 పోస్టర్ను విడుదల చేయడంతో పాటు గ్లింప్స్ను షేర్ చేశాడు. పోలీస్కు తక్కువ, క్రిమినల్కి ఎక్కువ అంటూ అర్జున్ సర్కార్ ఛార్జ్ తీసుకున్నాడు. మే 1, 2025న రాబోతున్నాడు అంటూ ట్వీట్ చేశాడు. హీరోయిన్ ఇతర విషయాలను త్వరలో ప్రకటించే అవకాశాలున్నాయి. ఇక గ్లిమ్స్లో నాని రోల్ను రివీల్ చేశారు డైరెక్టర్. ఇక ఈ మధ్యకాలంలో నాని చేసిన పాత్రలన్నింటిలోకి ఈ పాత్ర వైల్డ్గా ఉండబోతున్నట్లు అనిపిస్తోంది. ఇటీవల విడుదలైన సరిపోదా శనివారం సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నా కూడా మొదటి 5 రోజుల్లో ఆ సినిమా 75 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. పరిస్థితులు అనుకూలించుంటే ఖచ్చితంగా మొదటి వారంలో నాని 100 కోట్ల రూపాయలను దక్కించుకుని ఉండేవాడు అనేది బాక్సాఫీస్ వర్గాల అభిప్రాయం. సరిపోదా శనివారం సినిమా విడుదలైన వెంటనే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా అప్డేట్ వచ్చింది. అతి త్వరలోనే సినిమా టైటిల్ను అనౌన్స్ చేయడంతో పాటు సినిమాలోని నాని పాత్రను రివీల్ చేయబోతున్నట్లు ప్రకటించారు. దసరా తర్వాత నాని శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న సినిమా రావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ సినిమా తర్వాత ఎక్కువ గ్యాప్ లేకుండానే హిట్ 3తో వచ్చే వేసవిలో నాని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హిట్ జోష్ మీదున్న నాని ఈ 2 సినిమాలతో దాన్ని కంటిన్యూ చేస్తాడేమో చూడాలి. టాలీవుడ్లో ఓవర్ నైట్లో క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో కృతి శెట్టి ఒకరు. ఉప్పెన సినిమాతో పరిచయమైన ఈ అమ్మడు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అందమైన లుక్స్, ఆకట్టుకునే అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది ఈ భామ. కృతి శెట్టి ఉప్పెన సినిమా తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంది. ఉప్పెన తర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా హిట్ అయింది. ఆ తర్వాత నటించిన బంగారాజు సినిమాతో మరో హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుస పెట్టి ఫ్లాప్స్ పడ్డాయి. దాంతో ఈ చిన్నది స్పీడ్ తగ్గించింది. ఇదిలా ఉంటే రీసెంట్గా మలయాళంలో ఓ సినిమా చేసింది ఈ బ్యూటీ. ఇక టాలీవుడ్లో చాలా మంది ముద్దుగుమ్మలు బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడు ఈ కోవలోకి ఈ బ్యూటీ కూడా చేరిపోయింది. మంగళూరు భామ కృతి శెట్టి ఇప్పుడు బాలీవుడ్లోకి అడుగుపెట్టనుంది. కృతి శెట్టి పెరిగింది ముంబైలోనే. కృతి తండ్రి ముంబైలో వ్యాపారవేత్త. అలాగే ఆమె తల్లి ఫ్యాషన్ డిజైనర్. చిన్నప్పటి నుంచి డాన్స్, డ్రామాపై ఆసక్తి ఉన్న కృతి శెట్టి కాలేజ్లో అడుగుపెట్టే సమయంలో కొన్ని వాణిజ్య ప్రకటనలో నటించింది. అంతేకాకుండా హృతిక్ రోషన్ నటించిన సూపర్ 30 సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది.
తెలుగులో ఉప్పెన సినిమా ద్వారానే హీరోయిన్గా పరిచయమైంది. 2021లో విడుదలైన ఉప్పెన బాక్స్ ఆఫీస్ బ్లాస్టర్గా నిలిచింది. ఇప్పుడు కృతి చేతిలో ఒక మలయాళం, 3 తమిళ సినిమాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే కృతి శెట్టి, వరుణ్ ధావన్ జంటగా నటిస్తున్న కొత్త చిత్రానికి డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్లో కృతి శెట్టి అరంగేట్రం గురించి వార్తలు రావడంతో పాటు కృతి ఈ మధ్య ముంబైలో కూడా కనిపించింది. ఒకవేళ బాలీవుడ్లో వరుస హిట్లు పడితే మాత్రం తెలుగు సినిమాలకు ఖచ్చితంగా గుడ్ బై చెబుతారు ఈ భామలు. చూడాలి మరి కృతి శెట్టి బాలీవుడ్లో ఎలా రాణిస్తుందో. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా వస్తుందంటేనే ప్రేక్షకులంతా హైప్తో అల్లాడిపోతారు. అలాంటిది కల్కి లాంటి సినిమా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక రిలీజ్ తర్వాత కూడా అదే రేంజ్ మెయింటైన్ చేసి ది బెస్ట్ అనిపించుకుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1200 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలనే తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. థియేటర్లోనే ఆ రేంజ్లో హిట్ చేసిన ప్రేక్షకులు ఓటీటీలో మాత్రం ఎందుకు వదులుతారు? స్ట్రీమింగ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే రికార్డ్ వ్యూస్ దక్కించుకుంది. ఇప్పుడు వరల్డ్ వైడ్ ట్రేడ్ అవుతూ ట్రంప్ ఫేస్బుక్లో దూసుకుపోతోంది. ఈ మూవీ ఆగస్టు 22 నుంచి నెట్ఫ్లిక్స్లో హిందీలో స్ట్రీమింగ్ వచ్చేసింది. మిగిలిన అన్ని లాంగ్వేజెస్లో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. దీంతో ఈ మూవీ కేవలం ఇండియాలోనే కాకుండా చాలా దేశాల్లో భారీ వ్యూస్ను దక్కించుకుంటుంది. ఈ రేంజ్లో ఆదరణ దక్కించుకోవడంతో ఇప్పుడు ఈ మూవీ వరల్డ్ వైడ్ ట్రెండింగ్లో టాప్ ప్లేస్కి వచ్చేసింది. ఇప్పటికే ఈ మూవీ మొత్తంగా 7.1 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఒమన్, శ్రీలంక, యూఏఈ సహా మొత్తంగా 11 దేశాల్లో కల్కి మూవీ టాప్ 10లో ట్రెండింగ్ అవుతోంది. ఇక ఇప్పట్లో ఓటీటీలోకి ఇలాంటి భారీ హిట్ మూవీ వచ్చేలా లేవు కాబట్టి రానున్న రోజుల్లో మరిన్ని వ్యూస్ దక్కించుకునే అవకాశమూ లేకపోలేదు. ఇక ఈ సినిమా గురించి ఎలాంటి బజ్ నడిచిందో అందరికీ తెలిసిందే. దీంతో ఇప్పుడు పార్ట్ 2 మీద అందరికీ అంచనాలు పెరిగిపోయాయి. పార్ట్ 2 నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ ఇప్పట్లో వచ్చేలా లేవు. ఇక అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్ ప్రధాన పాత్రలు పోషించారు. దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, అన్నాబెన్ ఎంతో మంది స్టార్స్ ఈ మూవీలో కనిపించి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశారు. మరి నెక్స్ట్ పార్ట్స్లో ఇంకెంతమంది ఇలా సడన్ సర్ప్రైజ్ చేస్తారో చూడాలి. దేవరా సినిమా నుంచి వచ్చిన థర్డ్ సింగిల్ దావుదీ పాట ఓవైపు యూట్యూబ్లో రికార్డ్ వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్లో ఉంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ పాటపై ట్రోలింగ్ గట్టిగా జరుగుతోంది. ఇక సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కాసేపటి వరకు సాంగ్ అదిరింది, సూపర్ హిట్, బంపర్ హిట్ అంటూ తారక్ ఫ్యాన్స్ హడావిడి చేయగా ఆ తర్వాత అసలు ట్రోల్స్, మీమ్స్ మొదలయ్యాయి. ముఖ్యంగా ఈ పాట బీటు నుంచి సాంగ్ ట్యూన్ చివరి వరకు స్టెప్స్ కూడా కాపీ కొట్టేశారంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. తలపతి విజయ్ నటించిన బీస్ట్ సినిమాలో అరబిక్ పాట ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ పాట ట్యూన్స్, దానికి విజయ్ వేసిన స్టెప్పులు అప్పట్లో తెగ ట్రెండ్ అయ్యాయి. ఈ పాటని జానీ మాస్టర్ కంపోజ్ చేశారు. అయితే తాజాగా దేవరా నుంచి వచ్చిన దావుదీ సాంగ్ బీట్ కూడా దాదాపు ఇలానే ఉందని, ఇక స్టెప్పులు కూడా ఆల్మోస్ట్ అలానే ఉన్నాయంటూ నెటిజన్లు 2 సాంగ్స్ని కంపేర్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. అయితే దావుదీ పాటను శేఖర్ మాస్టర్ కంపోజ్ చేశారు. దీంతో పక్కోళ్ల స్టెప్పులు కాపీ చేయడం ఏంటంటూ నెటిజన్లు శేఖర్ మాస్టర్ పై ఫైర్ అవుతున్నారు. ఢీ షోలో జడ్జిగా వెళ్లి అక్కడి కంటెస్టెంట్ల స్టెప్పులు కాపీ కొట్టేసి సినిమాలో పెట్టేయడం శేఖర్ మాస్టర్కి అలవాటైపోయిందంటూ నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే విజయ్ వేసిన స్టెప్పులే అయినా తారక్కి బాగా సూట్ అయ్యాయంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇక తమన్నానే అనిరుద్ధ్ కూడా పెద్ద కాపీ స్టార్ అయిపోయిందంటూ ఫ్యాన్స్ మీమ్స్ చేస్తున్నారు. ఎన్ని ట్రోల్స్, మీమ్స్ వచ్చినా సాంగ్ మాత్రం యూట్యూబ్లో రికార్డ్ వ్యూస్ కొల్లగొడుతోంది. పాట లిరిక్స్ పెద్దగా ఎక్కకపోయినా తారక్ డాన్స్, జాన్వీ అందంతో ఫ్యాన్స్ అడ్జస్ట్ అయిపోతున్నారు. ఇక దేవరా చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. మొత్తం 2 భాగాలుగా రానున్న దేవరా చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించగా ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇవి మూవీ మసాలాలో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని మూవీ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.